చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్నా జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానికా, ఒక గిరిజన వర్గానికా, మహిళా లోకానికా, కార్మిక వర్గానికా, రైతులకా, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మాకు కనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు యాడికి వచ్చిండ్రుగా? అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి. ఇక మిగిలిందేంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలిందేంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుందిగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజల్లెండ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మన్ను వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పిన, మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బాయి కాడ మీటర్ పెట్టు. ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా, గట్టే మనకేమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి. ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు. ఎందుకు? మా నీళ్ళ వాటా ఇయ్యనందుకే. రేపు మునుగోడు కొత్తనవా? సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా. ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తుగా చూసినాం మేము. నీ తాత జేజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు. కొట్లాట మొదలు పెడితే యాందాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏండ్ల మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. రేపు ఇంకో మాట నేను సీరియస్గా చెప్తా ఉన్నా. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు, మన జీవితాల ఎన్నిక, మన బతుకు తెరువు ఎన్నిక. రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ? ఏమంటాడండి? కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా, నువ్వు పెడతలేవు. అయినా మునుగోళ్ళ నాకే గుద్దినరు, నాకే వేసినరు ఓటు. నువ్వు జరిగిపోయి నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా. నేను గ్యారంటీగా చెప్తున్నా. ఈ విషయం మీరు దయచేసి గ్రామాల్లో పోయి చర్చ చేయండి. బాబు ప్లీజ్, ఎవరు కావాలో మీరు తేల్చాలి. గ్రామాలలో పోయి చర్చ పెట్టాలి. ఇప్పుడు ఈ సభకు వస్తుంటే నేను పలా వెంకటరెడ్డి గారు మేము దాటుకుంటూ వచ్చిన 10,000 మందికి ఈ రోడ్డు మీద ఉన్నారు. ఇది ఇంకో 10,000 మంది ఉన్నారని జగదీశ్వర రెడ్డి గారు చెప్తుండ్రు. అందరూ సభకు చేరకపోవచ్చు. గ్రామంలోకి పోయిన తర్వాత దయచేసి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, పెద్దలు, యువకులు, 1,00,000 మంది రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు, ఇది చాలా సీరియస్ మాట. నేను మాట్లాడుతున్నా, నేను మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రితోనే కొట్లాడుతున్నా అంటే నా బలమేంది? నా బలం మీరే కదా, నా ధైర్యమేంది మీరే కదా. మరి మీరే నన్ను బలహీనపరిస్తే నేనేం చేయాలి? రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు?
నువ్వు ఇంత ఒర్రి చెప్పినావు కదా మునుగోడు పోయి మాకే గుద్దినరు, నన్ను గుద్ది కింద పడగొడతారు, మీటర్ పెడతారు. ఆలోచన చేయాలి దయచేసి. మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్ రాలే.